శ్రీశైలంలో మీకు తెలియని కొన్ని విషయాలు ఏంటో చూద్దాము. కురుక్షేత్రంలో లక్షల కొద్దీ దానాలు చేసిన, లేదా నర్మదా తీరంలో అనేక సంవత్సరాలు తపస్సు చేసిన, లేదా కేదార్నాథ్లో 1000 యుగాలు నివసించిన వచ్చే పుణ్యం ఈ శ్రీశైల క్షేత్రంలో మహాశివుడిని ఒకసారి దర్శించుకుంటే వస్తుంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీశైల క్షేత్రం ఒకటి. శ్రీశైలం క్షేత్రాన్ని భూమి మీద వెలిసిన కైలాసంగా భావిస్తారు. మరియు శ్రీశైలంలో జ్యోతిర్లింగం అంత చిన్నగా ఎందుకుంటుంది తెలుసుకుందాం. త్రేతాయుగంలో రావణాసురుడిని వధించిన తర్వాత శ్రీరాముడికి బ్రాహ్మణ హత్య పాపం తగులుతుంది. అప్పుడు శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగం ప్రతిష్టాపన చేసి మిగిలిన పాపం పోవడానికి శ్రీశైలం దర్శించుకోవడానికి వెళ్తాడు. రావణాసురుడు శివుడికి పరమభక్తుడు. అలాంటి భక్తుణ్ణి చంపినందుకు పాపం నుంచి విముక్తి కలిగించకుండా కోపంతో శివుడి భూమిలోకి వెళ్తాడు. అయితే అప్పటికే శ్రీరాముడు శివలింగాన్ని చూసేశాడు. శ్రీరాముడికి బ్రాహ్మణ హత్య పాపం తొలగిపోతుంది. అప్పటికే శివలింగం భూగర్భంలోకి పోయి మిగిలింది పూజలు అందుకుంటుంది.